నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం. నేను మహేష్. ముందుగా హెడ్లైన్స్. ప్రజారోగ్యంపై దృష్టి సారించిన కర్ణాటక ప్రభుత్వం. మొబైల్ ఫీవర్ క్లినిక్ బస్సును ప్రారంభించిన సీఎం యడ్యూరప్ప. విశాఖలోని విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేసిన మంత్రులు. ప్రజలతో మమేకమై వారికి భరోసా ఇచ్చిన మంత్రులు, అధికారులు. రాజమండ్రిలో రెండోసారి కరోనా టెస్టులు చేయించుకున్న ఎంపీ మార్గాని భరత్రామ్. కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణ. ఏపీ వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో భక్తులకు అనుమతి. ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్న ఆలయ అధికారులు. విషవాయువు బాధితులను కలవరపెడుతున్న భవిష్యత్తు. మున్ముందు వ్యాధుల బారిన పడతామేనని 5 గ్రామాల ప్రజల ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోడ్డు ప్రమాదం. బొలేరోను ఢీకొట్టిన బైక్, 2 మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కోవిడ్ని కట్టడి చేయడంలో విజయవంతమైన కర్ణాటక ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి సారించింది. దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న కర్ణాటకలో వైరస్ నివారించి ప్రభుత్వం కీలక నిర్ణయాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగా మొబైల్ ఫీవర్ క్లినిక్ బస్సును ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రారంభించారు. బెంగళూరు సిటీలో పలు ప్రాంతాల్లో కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచేందుకు ఈ బస్సులను ప్రవేశపెట్టింది. ఓటీఓ మెడికల్, SRL డయాగ్నోస్టిక్స్, బయోగ్నోసిస్ టెక్నాలజీస్ పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు దీనికి భాగస్వాములుగా నిలిచారు. అత్యున్నత స్థాయి సౌకర్యాలతో పాటు పరిశుభ్రంగా ఉండేలా ఈ బస్సులో ఏర్పాట్లు చేశారు. ಮೊಬೈಲ್ ಫೀವರ್ ಕ್ಲಿನಿಕ್ ಬಸ್ಸುಗಳ ಉದ್ಘಾಟನೆಯನ್ನು ಮಾಡಿದ್ದೇನೆ. ಮೊಬೈಲ್ ಫೀವರ್ ಕ್ಲಿನಿಕ್ ಬಸ್ಸುಗಳು ಈ ಉಪಕ್ರಮವನ್ನು ಔಜ್ಜಾಯ್ನ ಸ್ಥಾಪಕ ಮತ್ತು CEO ಶ್ರೀ ಸಂಜಿತ್ ಗೌರವ್ ಅವರು, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ, KSRTC ಮಾನ್ಯ ಸಂಸದರು ತೇಜಸ್ವಿ ಸೂರ್ಯ, ACT ಕೋವಿಡ್ ಫಂಡ್ ಮತ್ತು ಇತರ ಪಾಲುದಾರರ ಸಹಯೋಗದೊಂದಿಗೆ ಬೆಂಗಳೂರಿನಾದ್ಯಂತ ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆಗಳ ಸಂಖ್ಯೆಯನ್ನು ಹೆಚ್ಚಿಸಲು ಮತ್ತು ವೈರಸ್ ವಿರುದ್ಧದ ಹೋರಾಟ ಮಾಡಿ ಗೆಲ್ಲುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ರೂಪಿಸಿದ್ದಾರೆ. ಈ ಉಪಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿದ ಎಲ್ಲ ಪಾಲುದಾರರಿಗೆ ನಾವು ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸುತ್ತೇವೆ. ಓಟಿಒ ಮೆಡಿಕಲ್, SRL ಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್, ಬಯೋಡಯಾಗ್ನೋಸ್ಟಿಕ್ ಟೆಕ್ನಾಲಜಿ, ಅಪ್ನಾ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಬೆಂಗಳೂರು ಅಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಫೆಡರೇಷನ್ ಈ ತಂಡವು KSRTC ಬಸ್ಗಳನ್ನು ಸಾಮಾನ್ಯ ಆರೋಗ್ಯ ತಪಾಸಣೆ ಮತ್ತು ಕೋವಿಡ್ ಪರೀಕ್ಷೆಗಳಿಗೆ ಮೊಬೈಲ್ ಆರೋಗ್ಯ ತಪಾಸಣೆ ಚಿಕಿತ್ಸಾಲಯಗಳಿಗೆ ಮಾರ್ಪಡಿಸಿದೆ. ಬಸ್ಸಿನಲ್ಲಿ ಹಾಸಿಗೆಗಳು, ಸಮಾಲೋಚನಾ ಕೊಠಡಿ, ಸರಿಯಾದ ನೈರ್ಮಲ್ಯ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವ 2 ವಲಯಗಳಾಗಿ ವಿಂಗಡಿಸಲಾಗಿದೆ. ಬೆಂಗಳೂರಿನಾದ್ಯಂತ 4 ಮೊಬೈಲ್ ಬಸ್ ಚಿಕಿತ್ಸಾಲಯಗಳೊಂದಿಗೆ 4 ತಂಡಗಳು ಇರಲಿವೆ. ಪ್ರತಿ ತಂಡ ವೈದ್ಯರು, 3 ದಾದಿಯರು ಮತ್ತು 1 ಲ್ಯಾಬ್ ತಂತ್ರಜ್ಞರನ್ನು ಒಳಗೊಂಡಿರುತ್ತೆ ಮತ್ತು ಹಲವಾರು ಸ್ವಯಂ ಸೇವಕರು ಈ ಪ್ರಕ್ರಿಯೆಯನ್ನು. విశాఖ LG పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ప్రమాదంతో గ్రామాలను విడిచి వెళ్లిన ప్రజల్లో ధైర్యం నింపడానికి మంత్రులు, అధికారులు అక్కడ బస చేశారు. మంత్రులు, అధికారులు అక్కడ ఉన్న కొద్ది మంది గ్రామ ప్రజలతో కలిసి భోజనం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విషవాయు ప్రభావంతో గ్రామాల్లో వీడి వెళ్లిన ప్రజల్లో ధైర్యం నింపడానికి మంత్రులు గ్రామంలోని బస చేసి ప్రజలతో సమస్యలపై చర్చించారు. విషవాయు ప్రభావం చూపిన వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభ నగర్, కంపరపాలెం, SCBC కాలనీ ప్రాంతాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, విశాఖ ఎంపీ MVV సత్యనారాయణ, కలెక్టర్ వినయ్ చంద్ ఉన్నారు. పంచకట్టుతో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మమేకమై వారిలో భరోసానిచ్చారు.
పరిపాలిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు శుభ్రంగా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, దానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోండి అని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఇక్కడే డీజీపీ గారు కూడా ఉంటున్నారు. పోలీస్ వ్యవస్థ అంతా తెల్లవారులు ఇక్కడ మీకు అండగా ఉన్నారు. మేమంతా కూడా మీతో పాటే పడుతున్నాం. చాలా సంతోషంగా మీకు ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం. కోళ్ళ పేరుని 60 రూపాయలు వస్తాయి. కోళ్ళ పేరు 5 మీరు మీ మేము అడిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ రామ్ రెండోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. టెస్టులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు భరత్ వెల్లడించారు. ఫ్యామిలీకి దూరంగా వేరే ఫ్లాట్లో హోమ్ క్వారంటైన్లో ఉన్నట్టు తెలిపారు. కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ కరోనా విషయంలో తనపై తప్పుడు వార్తలు, అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. వారిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. ముఖ్యంగా ఢిల్లీ పార్లమెంట్ సెషన్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేనేంటంటే ఒక హెల్త్ ప్రోటోకాల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సెల్ఫ్ క్వారంటైన్ అయ్యి ఫ్యామిలీకి పూర్తిగా నేను ఐసోలేట్ అయిపోయి వాళ్ళ నుంచి సెపరేట్ అయ్యి నేను ఉండడం జరిగింది. ఆల్మోస్ట్ ఉగాదికి 4 రోజుల ముందు నేను ఢిల్లీ నుంచి రావడం జరిగింది. సో నేను ఫర్ ఇన్స్టెన్స్ ఒక 14 డేస్ పాటు క్వారంటైన్ అవుదామని అనుకున్నాను. దాని తర్వాత ప్రజా జీవితంలో ఉండడం వలన మొత్తం ప్రజల్లో మమేకమయ్యి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు కూడా మా ఫాదర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అయింది. అదేవిధంగా పిల్లలు ఇన్ఫాంట్స్ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మనము బయట తిరుగుతున్నాము అన్ని రకాలుగా అన్న ఉద్దేశంలో ఇంకా ఇప్పటిదాకా కూడా పూర్తిగా ఫ్యామిలీకి దూరంగా ఉండడం జరిగింది. ఇప్పుడు హెల్త్ ప్రోటోకాల్లో భాగంగా రేపు నా బర్త్డే కూడా ఉంది. పిల్లలందరూ కూడా బెంగ పెట్టుకుని ఉన్నారు. సో హెల్త్ ప్రోటోకాల్లో భాగంగా నేను ఒకసారి COVID-19 టెస్ట్ కూడా చేయించుకుని ఇఫ్ ఐఎమ్ టెస్టెడ్ నెగిటివ్ డెఫినెట్గా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఒకసారి పిల్లల్ని అదేవిధంగా ఫాదర్ పేరెంట్స్ని అందరినీ కలుద్దామన్న ఒక ఉద్దేశంలో ఇవాళ ఈ ఒక టెస్ట్ కూడా చేయించుకోవడం జరిగింది. ముఖ్యంగా మనము ప్రజాప్రతినిధి కింద ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క సంక్షేమమే నా సంక్షేమం కింద భావించి వారి యొక్క కష్టంలో నేను కూడా పాలు పంచుకుని ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుకు వెళ్ళడం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇవాళ ఈ యొక్క టెస్ట్ కూడా ఒక 1 అవర్ కాల వ్యవధిలో 2 అవర్స్లో వస్తుందని కూడా. దాదాపు 1.5 రోజులుగా పైగా ఏకాంతంగా పూజలు నిర్వహిస్తున్న దేవాలయాల్లో మళ్లీ భక్తుల సందడి ప్రారంభం కానుంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాలు మళ్లీ భక్తులను అనుమతించనున్నాయి. అయితే ఆలయాల్లో కూడా సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తిలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. బయట క్యూ లైన్లో కాకుండా ఆలయం లోపల కూడా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా నేల మీద ప్రత్యేక సర్కిల్ ఏర్పాటు చేసి తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా వాటిలో భక్తులు వేచి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. Cover lab చేసుకున్నాను.
విషవాయువు స్టైరిన్ పీడకల ఇంకా విశాఖ ఆర్ఆర్పురం గ్రామస్తులను వెంటాడుతూనే ఉంది. విషం చిమ్మిన ఆ భయానకర దృశ్యాలను తలుచుకుని బాధితులు ఇంకా భయంగానే ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ఆ 5 గ్రామాలు ప్రజలను ఇప్పుడు భవిష్యత్తు కూడా భయపడుతుంది. అస్వస్థకు గురైన బాధితులకు ప్రాణాపాయం తప్పినా మున్ముందు మరిన్ని వ్యాధుల బారిన పడతామేనని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో గ్రామంలో పర్యటించేందుకు వస్తున్న మంత్రులు గ్రామస్తులు తమ భవిష్యత్తుపై నిలదీస్తున్నారు. అవంతి శ్రీనివాస్ కారును అడ్డుకున్న గ్రామస్తులు తమకు పూర్తి స్థాయిలో భద్రతతో పాటు పరిశ్రమపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడ్డుకుంటూ ఉన్నారు. మనం చూస్తూనే ఉండొచ్చు. గ్రామస్తులు మొత్తం కూడా ఏకతాటి మీదకి వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం మోతుగలగూడెంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం బొలేరో వాహనం ఢీకొట్టిన ఘటనలో 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులు కొల్లాపురం చెందిన 2 నవీన్ చీమలకిట్టుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అరే అబ్బాయి గ్యాస్ లీక్తో స్వరూపం కోల్పోయిన గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. విషవాయువు కారణంగా దెబ్బతిన్న వృక్ష సంపదను క్రౌన్ల సాయంతో తరలింపుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఆర్ఆర్పురంలో మంత్రుల బృందం సభ్యులు విస్తృతంగా పర్యటించి సాధారణ పరిస్థితికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ప్రజలకు భరోసానిచ్చేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంత్రులు అమలు చేస్తున్నారు. మరో 2 రోజుల్లో పరిహారాన్ని అందిస్తామని, శాశ్వత చర్యలు, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వేకి సంబంధించిన కోపరేట్ ఎదురు కలిసి దీనికి ఏది ఈ విషవాయువుకి వచ్చి కోల్పోయారు అనేది ఈనాడులో ఒక వార్త వచ్చింది. ఆ వార్త గురించి మీరు అడుగుతుంది. సినిమా అనేది వాస్తవ విరుద్ధం. ఈనాడులో వచ్చిన వార్త వచ్చి శుద్ధ అబద్ధం. అది జరిగింది లక్షవారం నాడు రాత్రి వాళ్ళకి వచ్చి తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాలకు వచ్చింది. ఇది యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చు. వార్డు వాలంటీర్లు వస్తారు, జీవన సిబ్బంది వస్తారు, ఎన్యూమరేట్ చేస్తారు. అందరికీ కూడా ఎల్లుండి పొద్దున కల్లా ఈ రోజున అందరికీ కూడా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాం. రేపు మొదలుపెట్టి పొద్దున్న వార్డు వాలంటీర్స్ ఎల్లుండి మార్నింగ్ కల్లా ఎవరి అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో 10,000 రూపాయలు పడుతుంది. కాబట్టి వినండి, అది ఒకటే కాదు, 10,000 రూపాయలు ఒకటే కాదు. ఇక్కడ పర్మనెంట్ గా ఇప్పుడే ముఖ్యమంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం పర్మనెంట్ గా ఒక పెట్టి అక్కడ వీడియో కాన్ఫరెన్స్ లో పెట్టి కలెక్టర్ గారిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయమన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ గా ఒక డాక్టర్స్ ఉంటారు, గవర్నమెంట్ స్టాఫ్ ఉంటారు, మెడిసిన్స్ ఉంటాయి. అంబులెన్స్ పెట్టి పెడుతున్నాం గ్రామంలో. తప్పనిసరిగా అంబులెన్స్, స్టాఫ్, ఎక్విప్మెంట్ అన్ని పెట్టి ఆల్మోస్ట్ టెంపరీ హాస్పిటల్ లాగా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం. అంబులెన్స్ కూడా ఉంటుంది. ఒక్కరోజు కాదు, తర్వాత కమిటీ కూడా ఏం చెప్పారంటే రేపు కేజీహెచ్ లో ఎవరైతే డిశ్చార్జ్ అవుతున్నారో వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా 3 నెలలు చెక్ చేయమని చెప్పారు. వాళ్ళకు కూడా చెక్ చేపిస్తాం. రేపు వెళ్ళి కేజీహెచ్ లో ఎవరైతే డిశ్చార్జ్ అవుతున్నారు పేషెంట్స్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ అమౌంట్ రేపు అక్కడ ఇచ్చి వాళ్ళ నెలకి వెహికల్స్ పెట్టి తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ హెల్త్ ఎలా ఉందో 3 months వరకు అబ్జర్వ్ చేయమని చెప్పి తప్పనిసరి అబ్జర్వ్ చేస్తాం. వీళ్ళకి కూడా పర్మనెంట్ కూడా ఒక టెంపరీ హాస్పిటల్ పెట్టి వాళ్ళ ట్రీట్మెంట్ కూడా తీసుకుని. ఇప్పుడు శనివారం ఇప్పుడు అది కాదండి, మొట్టమొదటిగా మీరు చూసారు ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది.
ఎల్జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ జరిగింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 పరిహారాన్ని మంత్రులు అందజేశారు. కేజీహెచ్కు వెళ్లిన మంత్రులు 8 కుటుంబాలకు చెక్కులను అందజేశారు. చిన్నారి గ్రీష్మ తల్లికి సైతం కూడా చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, బొత్స, అవంతి, ధర్మాన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో 12 మృతి చెందారని పేర్కొన్నారు. సార్ కొంచెం అన్న నీ సెల్ ఫోన్ కొంచెం వెనక పదండి రా, వెనకండి సార్, సార్ వెనకండి అమ్మాయి సార్, కన్నబాబు గారు ముందు రండి సార్. సార్ కొద్దిగా వెనక్కి వెళ్ళమ్మా బాబు, నువ్వు కొద్దిగా వెనక్కి ఆవిడ కనిపించండి. సార్ సార్ కొంచెం వెనకాల కొంచెం ముందుకు వచ్చే బాగుంది. ఆవిడ ముందుకు రావట్లేదు, వాళ్ళిద్దరిని ముందుకు పెట్టి లాక్డౌన్తో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు కేంద్రం చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. వాయు జల మార్గం ద్వారా వారిని సురక్షితంగా స్వదేశానికి రప్పించేలా ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇతర దేశాలలో లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న ప్రవాస ఆందోళనను ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు. కరోనా వైరస్ కట్టడితో ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో ఇతర దేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులు స్వదేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కేంద్రం ప్రత్యేక విమానంలో వారిని స్వదేశానికి తరలించడంతో ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాల్దీవుల్లో చిక్కుకోబడిన భారతీయులను తరలించేందుకు బయలుదేరిన ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌక మాల్దీవుల రాజధాని మాలే చేరుకుంది. ఆపరేషన్ సముద్ర సేతు పేరిట తొలి దశలో భాగంగా భారత నౌకాదళం ఈ నౌకను తీసుకుని వచ్చారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో నిర్మిస్తున్న 2 పడకల గదుల ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన బీజేపీ బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జి రుయ్యాడి రాజేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి క్యూరింగ్, సిమెంటు నాణ్యత లేకుండా నిర్మాణం చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. పేద ప్రజల కోసం నిర్మాణం చేస్తున్న 2 పడకల గదులను నాణ్యతతో నిర్మించాలని ఆయన కోరారు.
ఒక ఫ్లోర్ వస్తుంది G+1 వస్తుంది. కిందరా పీసీ అంటే M10 వాడతాను. వేల్పూర్ మండలం నందు నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము సందర్శించినది. ఈ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నదో ఈ ఎంపీ బాల్కొండ అసెంబ్లీలో ఇప్పటి వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిన పాపనవ్వలే. 2014లో గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల్లో ప్రధానంగా హామీ ఇచ్చిన దాంట్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి. పేదలందరూ కూడా మాకు ఇండ్లు వస్తాయన్న ఆశతోటి ఆ రోజు ఓట్లేసి గెలిపించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడన్నా వేస్తామని చెప్పేసి అంటే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు బాల్కొండ అసెంబ్లీలో ఒక్క ఇల్లు కూడా నిర్మించిన పాపాన పోలే. ఇది ఏదైతే మొట్టమొదటగా మన అసెంబ్లీ కేంద్రంలోని ఈ వేల్పూర్ మండలం నందు ఏదైతే ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఇదంతా కూడా ఎంపిక చేసే స్థలమే బాగలేదు. ఇప్పుడు ఈ ఎంపిక చేసిన స్థలం ఏదైతే ఉందో ఇది మొత్తం కంప్లీట్ చెరువులో ఉంది. ఈ చెరువులో కడుతుర్రు. ఏదైతే పుట్టిన్స్ కోసం తీస్తే దీంట్లో ఆల్రెడీ వాటర్ వచ్చేసిన గ్రౌండ్లో ఆ వాటర్ వచ్చేసిన దాంట్లో కూడా దాంట్లోనే ఏదో తూతూ మంత్రం కొంచెం అంత కంకర సిమెంట్ వేసి దాన్ని అక్కడికే పూర్తి చేసారు. తర్వాత కన్స్ట్రక్షన్ అయితే కింద ఎక్కడైతే ఉందో దాన్ని క్యూరింగ్ చేయడానికి వాటర్ లేవని చెప్పేసి సాకు చెప్పి ఈరోజు క్యూరింగ్ చేస్తారు. చాలా దురదృష్టకరం. ఈరోజు ఆ సిమెంట్ కనీసం గట్టి పడాలంటే ఖచ్చితంగా క్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్. మేము ఇందాక అడిగితే వాళ్ళకి ఏంటంటే వాటర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తారు. మరి వాటర్ ప్రాబ్లం ఉంటే ట్యాంకర్ తోటి చేసుకోవాలి కదా. మీ స్థలము బాగలేదు. ఇప్పటి వరకు ఈ కాంట్రాక్టర్ దీనికి చాలా దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇల్లు 80 ఇల్లు కడుతున్నారు. బోర్ లేదంటే చాలా దురదృష్టకరం. వీళ్ళు బోర్ లేకుండా మరి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళకే తెలుసు. మన ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న క్వాలిటీ కంట్రోల్ ఎవరైతే దీన్ని పర్యవేక్షిస్తుందో ఆ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ వచ్చి ఖచ్చితంగా దీన్ని పర్యవేక్షణ చేసి మరి దీనికి క్యూరింగ్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఒక్క పేదవాళ్ళకి 2020 నాటికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో మొదటిసారి 2014 అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు వాగ్దానం వేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్ని ఇండ్లు అడిగితే అన్ని ఇండ్లకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వెంటనే ఇది అసలు కండిషన్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా కేవలం డబుల్ బెడ్రూమ్ల పేరు మీద వచ్చిన నిధులన్నింటినీ కూడా వేరే దానికి డైవర్ట్ చేసి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలే. కనీసము లబ్ధిదారుడు ఎక్కడన్నా ఆయన వాటాంతు తన వాటా పెట్టుకొని చేసుకొని కోసం సిద్ధంగా ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుందామంటే కూడా ఎవ్వరికి కూడా 1 రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఇచ్చిన డబ్బులన్నీ కూడా వేరే వారికి డైవర్ట్ చేయడము. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో పేద కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కలిసి సమకూర్చిన నిత్యావసర సరుకులను నాగర్ కర్నూలు జిల్లా ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ని ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు సాయం చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా మనకు గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి పార్టీ తరఫున మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి నియోజకవర్గంలో అనేకమైనటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీనికి ఉదారంగా చాలామంది దాతలు ముందుకు రావడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరుగుతుంది. మహిళా సంఘాలు, యువజన సంఘాలు కూడా ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆమన్గల్ మున్సిపల్ పట్టణ పరిధిలో ఉన్నటువంటి 14 హ్యాబిటేషన్స్ అన్నీ కలిపి 3750 కుటుంబాలు ఉన్నాయి. ఈ 3750 కుటుంబాలు కూడా మా పార్టీ తరఫున ఇక్కడ అందరి కూడా కూరగాయలు కానీ మంచి నూనె కానీ దాంతోపాటు ఇతర వస్తువులు కానీ ఇచ్చి ఈ 3750 కుటుంబాలు కూడా ప్రతి ఇంటి కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఆమన్గల్ మండలానికి సంబంధించినటువంటి 14 గ్రామ పంచాయతీలు, ఈ 14 గ్రామ పంచాయతీలు కూడా 4000 కుటుంబాలు. ఈ 4000 కుటుంబాలు కూడా వారికి కూడా మా పార్టీ సింబల్ తోటి మంచి కిట్, కేసీఆర్ గారి కిట్ మాదిరిగా కిట్ తయారు చేసి ఆ విధంగా అందులో నిత్యావసర వస్తువులు మొత్తం పెట్టి మిగతా మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, అన్ని తాండాలు కూడా మొత్తం ఆమన్గల్ మున్సిపాలిటీ, ఆమన్గల్ మండలం కలిపి 8000 కుటుంబాలకు మా పార్టీ తరఫున అందరి కూడా ఈ కష్టకాలంలో, ఈ ఆపద సమయంలో ఇలాంటి మొత్తం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇచ్చి
మరి మిగతా మండలాల్లో కూడా అనేక కార్యక్రమాలు తీసుకుంటాం. తదుపరి కార్యక్రమాలు కూడా ఇది కంప్లీట్ కాదు. ఈ కరోనా ఉన్నంత వరకు పేద ప్రజలను ఆదుకోవడానికి, కూలీలను ఆదుకోవడానికి, అదేవిధంగా ఎలాంటి రేషన్ కార్డు లేకుండా, బియ్యం రాకుండా, డబ్బులు రాకుండా ఉన్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఇలాంటి కనీసం మా వంతు సాయంగా, మా వంతు కర్తవ్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తాం. పార్టీ తరఫున కొనసాగిస్తాం, ప్రభుత్వం తరఫున కొనసాగిస్తాం. కరోనా లాంటి ఎన్నో రకాల వైరస్లను, బ్యాక్టీరియాలను నిమిషాల్లో అంతం చేసే పరికరాన్ని ఇద్దరు కొత్తగూడెం యువకులు కనిపెట్టారు. లాక్డౌన్ కారణంగా తమ సొంత ఊరు కొత్తగూడెం వచ్చి తమకున్న సాంకేతిక పరిజ్ఞానంతో వేముల సాయి కిరణ్ మరియు మల్లెల వంశీకృష్ణ అనే ఇద్దరు యువకులు యూవీ లైట్స్ ద్వారా వైరస్లను అంతం చేసే పరికరాన్ని కనిపెట్టారు. ఎక్కువగా ప్రజలు సంచరించే షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్ వంటి ప్రదేశాలలో ఈ పరికరాన్ని ఉపయోగించి అత్యంత సులభంగా కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఎలాంటి వైరస్నైనా అంతం చేయొచ్చని వారు తెలిపారు. ఈ పరికరాన్ని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులు పరికరం యొక్క పనితీరును వివరించారు. లాక్డౌన్ కారణంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో చిక్కుకున్న ఇతర ప్రాంతాల వలస కూలీలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజర గ్రామం ద్వారా ప్రతిరోజు సుమారు కొన్ని వందల మంది కాలినడకన సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. మహిళలు, చిన్నారులతో వెళ్తున్న వారిని చూసి రమ్యకృష్ణ అనే యువతి తల్లిదండ్రుల సహకారంతో తమ సొంత ఖర్చులతో లారీలను ఏర్పాటు చేసి వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. స్థానిక తహసీల్దార్, పోలీస్ మరియు వైద్య సిబ్బంది సహకారంతో ఇప్పటి వరకు 3 లారీలలో సుమారు 300 మందిని వారి గమ్యస్థానాలకు చేర్చారు. హైదరాబాద్ నుంచి వరుస వెళ్ళడానికి ఒక 120 మెంబర్స్ మైగ్రేటరీ పీపుల్ వచ్చారు. వాళ్ళందరికీ థర్మల్ స్కాన్ చేసాము. ఆల్మోస్ట్ అందరూ నార్మల్గానే ఉన్నారు. వాళ్ళందరినీ వెహికల్స్ వచ్చాక ఇక్కడ నుంచి వరుసకి షిఫ్ట్ చేస్తున్నాము. అందరూ హెల్తీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. టెంపరేచర్ నార్మలే ఉంది. థ్యాంక్ యూ. అదే అంటే మన బండి మీద ఎన్ని క్యాన్లు వస్తాయి? 2 క్యాన్లు వస్తాయి అక్కడ. విఎం బంజర్ బస్టాండ్ ఆవరణలో ఉన్న వలస కూలీలను వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న పెనుబల్లి వైద్య బృందం వారి స్వస్థలాలకు పంపడానికి మండల అధికారులు మరియు వైద్య బృందం ఏర్పాట్లు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజారోగ్యంపై దృష్టి సారించిన కర్ణాటక ప్రభుత్వం. మొబైల్ ఫీవర్ క్లినిక్ బస్సును ప్రారంభించిన సీఎం యడ్యూరప్ప. విశాఖలోని విషవాయువు ప్రభావిత గ్రామాల్లో బస చేసిన మంత్రులు. ప్రజలతో మమేకమై వారికి భరోసా ఇచ్చిన మంత్రులు, అధికారులు. రాజమండ్రిలో రెండోసారి కరోనా టెస్టులు చేయించుకున్న ఎంపీ మార్గాని భరత్రామ్. కోవిడ్ నెగిటివ్గా నిర్ధారణ. తనపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణ. ఏపీ వ్యాప్తంగా అనేక దేవాలయాల్లో భక్తులకు అనుమతి. ప్రత్యేక నిబంధనలు అమలు చేయనున్న ఆలయ అధికారులు. విషవాయువు బాధితులను కలవరపెడుతున్న భవిష్యత్తు. మున్ముందు వ్యాధుల బారిన పడతామేనని 5 గ్రామాల ప్రజల ఆందోళన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రోడ్డు ప్రమాదం.
బొలేరోను ఢీకొట్టిన బైక్, 2 మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. విత్ న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.